రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తప్పును కప్పించుకోవడానికి 100 తప్పులు చేస్తున్నట్టు కనపడుతుంది ఈ కేసు విషయంలో. హెచ్సియు పక్కనున్న కంచె గచ్చిబౌలి అడవిని ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా 3 రోజులు కోర్టు సెలవులు ఉన్నప్పుడు దొంగల్లాగా పడి విధ్వంసం చేసింది ఈ ప్రభుత్వం. ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పినందుకు ఇవాళ నా మీద, క్రిషాంక్ మీద, ఇంకొంతమంది మీద అక్రమ కేసులు పెట్టి వేధించడానికి మాత్రం ఇవాళ విచారణ కోసం పిలిచి వేధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకటేం మేము చెప్పదలుచుకున్నామంటే, మేము నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. వీళ్ళు ఒక కేసు కాదు 100 కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు, బెదిరేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే, ఈ ప్రభుత్వం అబద్దమని దేన్ని అంటున్నది? కంచెగచ్చిబౌలి అడవి ఉన్నది అబద్దమని అంటున్నదా? కంచెగచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్దమని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్దమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ మాట వాస్తవమా అబద్దమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్దమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మేమేదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్దం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఉదయం నుంచి మమ్మల్ని ఇక్కడ పెడితే మీరందరూ కూడా ఇక్కడ ఎండలో నిలబడ్డారు, మీడియా వాళ్ళందరూ కూడా. సరిగ్గా ఇదే సమయం గత సంవత్సరం కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు, నీటి ఇబ్బందులు ఉన్నాయి, విద్యుత్ కోతలు ఉన్నాయి అని కేసీఆర్ గారు ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తప్పుడు సర్క్యులర్ని పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వారి ట్విట్టర్లో పెట్టింది తప్పుడు సర్క్యులర్, 1000 మంది విద్యార్థుల గ్రూపులలో ఉన్నది ఒరిజినల్ సర్క్యులర్ అని ట్వీట్ చేస్తే దాని మీద తప్పుడు కేసేసి జైలుకు పంపించారు. అప్పుడు కూడా బెదిరలేదు. సరిగ్గా మళ్ళా ఇప్పుడు ఈరోజు విచారణ పేరు మీద ఉదయం 11 గంటలకు ఇక్కడికి వచ్చినాము. 1 గంటకు 2 ప్రశ్నలు అడిగారు. ఎందుకు పెట్టినరు, ఎట్లా పెట్టిరు, దీన్ని ఎందుకు పెట్టినరు అన్నదానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జింకలు లేవు అని అన్నారు. మరి జింకలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, దేశం మొత్తానికి తెలియాలి అనేది ఆ జింకలై పెట్టినాము అని చెప్పినాం. ఎట్లా పెట్టిర్రు అంటే మొబైల్ ఫోన్ అని అన్నారు. ఇక దీనికంటే మించి వాళ్ళ దగ్గర ప్రిపరేషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ప్రిపరేషన్ లేకుండా అసెంబ్లీకి వస్తారో ఇక్కడ పాపం వీళ్ళ దగ్గర కూడా అడగడానికి ప్రశ్నలు లేకుండే. ఇక ఆ తర్వాత 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. చాలామంది కూడా ఏదో చాలా ప్రశ్నలు వచ్చేసినాయి, ఇదైనా అదైనా అనుకున్నారు. 7 గంటలు ఏ ప్రశ్నలు అడగలేదు. తర్వాత పైనుంచి ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఒక క్వశ్చన్ పేపర్లో 25 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 22 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 20 ప్రశ్నలు. 3 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు. అవం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా ఒత్తిడి పెట్టిర్రా ఇవి పెట్టడానికి అంటే వాళ్ళ డైరెక్షన్ ఇంకా వేరే వైపు ఉండే, ఎట్లా కేటీఆర్ గారిని లాగుదామా, కేసీఆర్ గారిని లాగుదామా అని. ఎవరన్నా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం. విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం.
జర్నలిస్టులు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసిరో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు అని అన్నారు. రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నేరం అయిపోయింది. కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసిరంటే మా నాయకుడు పోయి చేస్తాం, రీట్వీట్ చేస్తాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఎప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం. అది కూడా నేరం అవుతుందా? అయింది రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు. మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు, సెర్చ్ ఆపరేషన్ చేస్తాం. మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం. సుప్రీంకోర్టు ప్రకారంగా ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా నిన్న గౌరవ కోర్టుకి ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేసిన అర్ధ గంటకే నోటీసులు తీసుకున్నాం. వాళ్ళు పిలవగానే ఇవాళ హాజరైనాం, ఓపిక్గా కూర్చున్నాం, వీడియో రికార్డింగ్లు చేసిర్రు. మరి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వీడియోలు తీసుకుంటారా మాకు తెలియదు, కానీ ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పినాం. ఎందుకు పెట్టిండ్రు అని అడిగిర్రు. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా జింకలు లేవని. ఇలా మాకు లోపటి ఉంటే సమాచారం వస్తుంది, అందరు మాట్లాడుకుంటున్నారు. కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిబౌలి వాళ్ళు. ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, సిఐ గారు ఇక్కడనే ఉన్నారు, ముగ్గురు ఎస్ఐలు మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు, మొత్తం మా పని మీదనే ఉన్నారు. 3వ జింక చనిపోయిందంట పాపం. కానీ ఎవరు చంపుతున్నారో ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసేసిర్రా? చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కు పోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎటు దిక్కు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేము అన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు గారు పంపించిన, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళా తర్వాత 52, ఇలా తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇలా సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది? పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్గా మేము ఇచ్చిన అన్ని సమాధానాలకు కూడా మరి వాళ్ళకి ఏమున్నదో కానీ 14 ఏప్రిల్న అంబేద్కర్ జయంతి రోజు దళితుణ్ణి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోయి దండలేయాలి. నేను నియోజకవర్గంలో తిరగాలి. ప్రతి సంవత్సరం వర్ధంతి, జయంతి, బాబు జగజీవన్ రామ్ గారిదైనా అంబేద్కర్ జయంతి అయినా ఘనంగా జరుపుకుంటాం. కానీ అదే రోజున నన్ను ఇక్కడ సెలవు కాబట్టి, కోర్టు సెలవు కాబట్టి ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళా అంబేద్కర్ ఇవాళ అన్నీ మీరు అడిగిన మొత్తం 22 + 25 + ఇంకొక 20 అంటే సుమారు 60 నుంచి 70 ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సమాధానాలు చెప్పిన. పర్సనల్ క్వశ్చన్స్ అడిగినరు, అన్ని క్వశ్చన్స్కి కూడా సమాధానం చెప్పినాం. మరి ఎవరికి కావాలనో ఎవరి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిరో కానీ ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీంతోనే ఏదో భయపడతామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో నిలబడి శుద్ధపూస మాటలు మాట్లాడారు. డ్రోన్ అధ్యక్ష, నేను డ్రోన్ నడిపిస్తే నన్ను జైలుకు పంపిస్తారా అధ్యక్ష, అది కేవలం 500 ఫైన్ అని. మరి ఇవాళ మా మీద ఎందుకు కేసు వేసినావు? ఇవాళ ఎందుకు ఇక్కడికి పిలిచినావు? నేను డ్రోన్ ఎగిరేయలేదు కూడా నీలాగా. విద్యార్థులు అక్కడ చెరువు లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు, చెరువును చూపెట్టిర్రు. చెట్లు నరకలేదన్నావు, చెట్లను చూపెట్టిర్రు, నరికిన చెట్లను చూపెట్టిర్రు. ఆ డ్రోన్ విజువల్స్ చేసినందుకు కేసు వేసినావు. మరి నువ్వు అంతా సత్య హరిశ్చంద్రుని పుత్రునివైతే, వాళ్ళ వారసునివైతే, మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది ఒక మాట అయితే ఇవాళ మరి డ్రోన్ కేసు మా మీద ఎందుకు వేసినట్టు? 500 ఫైన్ వేసి అసలు కేసే అయ్యొద్దు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు
రాజ్యాంగం పేరు మీద అసలు నిజంగా మీ ప్రయారిటీ ఏముండాలి? రేపు సుప్రీంకోర్టు కమిటీ వస్తున్నది. దమ్ముందా ఇవాళ మేమంటున్నాం, మమ్మల్ని కలవనిస్తావాను సుప్రీంకోర్టు కమిటీకి చెప్తాం. ఇలా సుప్రీంకోర్టుకి తెలియాలి ఏంటిదంటే జింకలు ఉన్నాయని ఫోటోలు వేసినందుకు ఇప్పుడు రిజిస్ట్రార్ గారు వచ్చి చెక్ చేసిర్రు. ఇక్కడ మీరు ఎవరిని రానియలేదు, మీడియాని రానియలేదు, మీడియా మీద ఆంక్షలు పెట్టిర్రు, కొందరు మీడియా వాళ్ళని అరెస్టు చేసిర్రు. కానీ వాళ్ళ పెడుతున్న వాళ్ళను కేసులు వేస్తామంట. ప్రకాష్ రాజ్ గారిది రీట్వీట్ చేస్తే కేసు అంట, ఇంకెవరిదో రీట్వీట్ చేస్తే కేసు ఏందండి? వీళ్ళు మాది రాజ్యాంగం, సిగ్గుపడుతుంది సమాజం. రేవంత్ రెడ్డి గారి చేతికి రక్తం ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీ చార్జ్ చేసిన రక్తం ఒక ఎత్తు అయితే, అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది. అదే రక్తంతో నువ్వు పోయి గాంధీజీ చెరకుని పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు. నమ్ముతారా? ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు 14 ఏప్రిల్కి పిలిచినా ఏ రోజు పిలిచినా రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు. మీరు తప్పుడు కేసులు వేసిర్రు. ఆల్రెడీ ఒకసారి నా ఫోను సీజ్ చేసుకున్నారు. సరిపోలే, మళ్ళా ఫోన్ కావాలనంట. ఏం ముచ్చటున్నదో, మా ఫోన్లో ఏం గ్రూపులు ఉన్నాయో, మా గ్రామస్థాయి బీఆర్ఎస్ ఏం గ్రూపులు కావాలనో, ఏం వినాలని అంత ఆసక్తి ఉన్నదో, ఫోన్లో పిచ్చేం పట్టిందో కానీ కేసులు వేస్తున్నారు, ఫోన్లు కావాలంటున్నారు, ఇంటి మీదకి వస్తామని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ పేరు మీద గంటలు సుమారు 11 గంటలు ఇవాళ మమ్మల్ని, మీడియా వాళ్ళని, ఇక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టారు కదా. ఇది మర్చిపోయేది లేదు. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ప్రతిరోజు ఇంకెక్కువ పని చేస్తాం. ఒక్కొక్కసారి నా మీడియా మిత్రులు అడుగుతుంటారు ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుంటున్నావు అనేసి. బరాబర్ పర్సనల్గా ఇది. ఎందుకంటే నువ్వు మా యూనివర్సిటీ భూములు, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినండి, ఇక్కడ పరిశోధన చేసిన, పిహెచ్డి చేసిన. యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం. తర్వాత కొత్త కథ, మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్య జాగిరా, నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది, ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే రేపెల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారిలా కాదు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపు సెక్షన్సే, కానీ దానికి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 4 కేసులు అంట, ఎఫ్ఐఆర్, 4 ఎఫ్ఐఆర్లు సేమ్ సెక్షన్స్ పెట్టి. పాపం ఇది ఇంకొకటి, ఒక్కటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర కూడా పెట్టవచ్చు. ఒక ఎస్ఐ గారు ఖతం చేసేస్తుండే, ఈ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లోకి వెళ్ళి ఆ రూము, ఒక్కొక్క కేసు. పాపం వాళ్ళని కూడా కదా, వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వారి సొంత జిల్లాలోనే ఒక మహిళ మీద 8 మంది అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. జర్మన్ టూరిస్ట్ వచ్చింది, అత్యాచారం అయింది. ఇందుకైనా క్రైమ్ రేట్ పెరుగుతున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఫోకస్ చేయండి, మిగతా ఏం క్రైమ్ రేట్ జరిగినా పర్వాలేదు, ఫికర్ నై. బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ ఆపోజిషన్, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రం మాట్లాడొద్దు. వాళ్ళ ఫోన్లు లాక్కుందాం, వాళ్ళ ట్విట్టర్లను చూద్దాం. ఇదే పని మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది. అల్టిమేట్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎన్నిసార్లు పిలిపించినా, ఇప్పుడు దిలీప్ గారికి కూడా ఇచ్చింది, ఎప్పుడు మళ్ళీ పిలిపించినా కూడా రావాలి అని. నన్నేమో ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతి నాడు 14 ఏప్రిల్ సెలవు రోజు రమ్మని చెప్పిర్రు. వస్తాను, కానీ తప్పకుండా కూడా న్యాయపరంగా నాకేమేం లీగల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయో డెఫినెట్గా వాటిని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద డెఫినెట్గా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.